సాపే వాళ్ళు ఎక్కువైపోయారు. చేతులు ఎత్తకపోతే చేతులు సాపే పరిస్థితి వస్తుంది. అర్థమైంది మీకు అన్నమాట? చేతులు ఎత్తే అనుభవం లేకపోతే చేతులు సాపే పరిస్థితి వస్తుంది. అంటే అర్థం ఏంటి? దిగజారిపోయే పరిస్థితి, ఇతరుల సహాయం కోరుకునే పరిస్థితి వస్తుంది. అందుకని ప్రభు సన్నిధిలో ఆయన కృపాసనం ఎదుట మనం ఎప్పుడు ఆయన వైపు చేతులు చాపుతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషుల సహాయం మనకు వ్యర్థం. మనుషుల వలన మనకి ఏ ప్రయోజనం ఉండదు. దేవుడే మనకి సహాయకుడు. ఆయన ఏదైనా చేయగలడు. చెప్పండి, ఏదైనా. గట్టిగా చెప్పాలి, ఏదైనా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అందుకని మన ప్రతిరోజు మన కన్నులు, మన చేతులు ఆయన వైపే చూస్తూ ఉండాలి, ఆయన వైపే సాస్తూ ఉండాలి. నేను స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానమై దినవృత్తాంతముల గ్రంథము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం 10, 11, 12, 13 వాక్యాలు నేను చదువుతాను, గమనించండి. అందరు బైబిల్ తీశారా? బైబిల్ తీశారా లేదా? ఓపెన్ చేశారా? హల్లెలూయా. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేముకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకునేను. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలని పరిపాలించిన రాజులలో ఒక రాజు పేరు మనష్షే. ఏం పేరు చెప్పండి? మనష్షే. మీరు చెప్పాలి గట్టిగా. ఏం పేరు? బైబిల్లో కొన్ని పేర్లు తెలియాలి మీకు. మనష్షే, మనష్షే. మన పేర్లు వేరు, వాళ్ళ పేర్లు వేరు. క్రైస్తవులు ఎక్కువ శాతం ఇప్పుడు బైబిల్ పేర్లే పెట్టుకుంటున్నారు. యోహాను, జాను, యాకోబు, అబ్రహాము, షారా, రూతు, ఎస్తేర్. మనకి ఈ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని దేవుళ్ళ పేర్లు మరి కొంతమంది పెట్టుకుంటారు. అయితే ఇక్కడ ఈ మనష్షే అనే వ్యక్తి ఇజ్రాయేలీల మీద ఒక రాజు. దేవుడు తన ప్రజలని పరిపాలించటానికి దేవుడు ఇతన్ని 12 ఏండ్ల వయసులో ఉన్నప్పుడే రాజుగా ఎన్నుకున్నాడు. 12 ఏండ్ల అబ్బాయి అంటే ఎంత ఉంటాడండి? 12 సంవత్సరాల అబ్బాయి అంటే చిన్నోడే కదా, చిన్న పిల్లోడు. చిన్న పిల్లోడిని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. ఆ 1వ వాక్యం చదివితే 33:1, మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై 55 సంవత్సరములు ఏలాడంట. యెరూషలేం ప్రాంతాన్ని ఈ 12 ఏండ్లప్పుడు రాజైన ఈ మనష్షే
55 సంవత్సరాలు ఆయన ప్రజలైన ఇశ్రాయేలీల్ని పరిపాలన చేశాడు. గుడ్. 12 ఏళ్ల వయసులో అసలు ఏం తెలిసిందండి? కానీ అతనిలో ఉన్న గొప్పతనం కాదు, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు చిన్న వయసులో పరిపాలకునిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పరిపాలన ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ మనష్షే రాజు కొంతకాలం పరిపాలన బాగానే చేశాడు. ఆ తర్వాత దేవునికి ఇష్టం లేని చెడ్డ కార్యాలు చేస్తా వచ్చాడు. అతను చేసిన తప్పులు ఏంటంటే, దేవుని మందిరంలో నక్షత్రాలు కట్టించాడంట. మొదటి తప్పు. రెండో తప్పు, అతను చేసిన తప్పు ఏంటంటే, పసిపిల్లలని బలులు అర్పించేవాడంట. 2. 3 ముహూర్తాలు అంటే ఏంటి? ఇప్పుడు కొంతమంది పెళ్లికి ముహూర్తం, ఇంట్లోకి వెళ్ళటానికి ముహూర్తం. పాస్టర్ గారు మంచి ముహూర్తం అంటే ఒకటి చెప్పండి అంటారు నా దగ్గరికి వచ్చి కూడా. దాని స్తోత్రం. నేనేమంటానంటే, నువ్వు బాగా ఉపవాసం ఉండి ఒక రోజల్లా ప్రార్థన చేస్తే అదే మంచి ముహూర్తం. అది ఏ రోజన్నా కానీ అని చెప్పి, అబ్బో ఉపవాసమా, గ్యాస్ ట్రబుల్గా, ఆ ట్రబుల్గా, ఈ ట్రబుల్గా అంటారు. అంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోకపోతే నీకు అన్ని ట్రబుల్సే వస్తాయి. ఇది అని చెప్తే కొంతమందికి ఇష్టంగా ఉంటుంది, కొంతమంది కష్టంగా ఉంటుంది. నిన్నెవరో నల్లబాడు నుండి నా దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. అక్కడేదో మందిరానికి వెళ్తారు, పెద్ద మందిరానికి. ఎవరో చెబితే జర్మనీ దగ్గరికి వెళ్ళండి, ఆయన ప్రార్థన చేసి చెప్తాడని నా కాడికి వచ్చారు. నేను వాళ్ళకి చెప్పా, 3 రోజులు మీరు మీ పట్ల దేవుని చిత్తం తెలియాలంటే 3 రోజులు మీరు ఏమి తినకుండా ప్రార్థన చేయండి అంటే చేశారు. నేను వచ్చారు శుక్రవారం అండి. దేవుని స్తోత్రం. 3 రోజులు ప్రార్థన చేయించుకుని అంటే చేసి ఉపవాసాల నుండి వచ్చారు. ఇట్లా దేవుని సన్నిధిలో కనిపెట్టి ముహూర్తాలు పెట్టుకోవడం అనేది అదొక లెక్క. కానీ ఇక్కడ అన్యులు ముహూర్తాలు పెట్టినట్టుగా అప్పుడే దీన్ని బిడ్డలారా చేశాడు. ఇంకా బలిపీఠాలు కట్టాడంట. బలిపీఠాలు అంటే నిజమైన దేవునికా? కాదు, నిజమైన దేవునికి కాదు. ఇప్పుడు ఈ లోకంలో చాలా మంది వేరే అన్ని కార్యాలు చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, సృష్టి వేరు, సృష్టికర్త వేరు. సృష్టి వేరు, సృష్టికర్త వేరు. ఇప్పుడు ఇది ఒక బాటిల్. ఇప్పుడు ఈ బాటిల్ వెనక ఎవరున్నాడు? దీన్ని తయారు చేసినాడు ఖచ్చితంగా ఉంటాడు, ఈ తయారు చేసిన వ్యక్తి. అక్కడ గోడ గడియారం ఉంది, ఆ గోడ గడియారం మనకు కనపడుతుంది. దాని సృష్టికర్త ఎవరో ఖచ్చితంగా ఉంటాడు. ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, దీని సృష్టికర్త ఎవరో ఖచ్చితంగా ఉంటాడు. ఇక్కడ మైక్లో నేను మాట్లాడుతున్నా, దీని సృష్టికర్త కూడా ఖచ్చితంగా ఉంటాడు. ఇక్కడ ఈ అఖిల బ్రహ్మాండమైన సృష్టి మనకు కనపడుతుంది. కొండలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, ఎగిరే పక్షులు, పాకే పురుగులు, మృగాలు, జంతువులు, అలాగే మనుషులు కనపడుతున్నారు కదా. వీళ్ళందరూ కూడా క్రియేషన్ అంటే సృష్టి. క్రియేటర్ ఎవరటైతే ఆయన కనపడాడు. ఇక్కడ బాటిల్ కనపడుతుంది, దీన్ని సృష్టించిన వాడు కనపడట్లా. అక్కడ ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ కనపడుతుంది, సృష్టించిన వాడు కనపడట్లా. అట్లాగే ఈ భూమి మీద ఇవన్నీ దేవుడు సృష్టించాడు, కానీ సృష్టికర్త మన కంటికి కనపడట్లా. ఇప్పుడు సృష్టికర్తను పక్కన పెట్టి ఈ సృష్టిని మనం పూజ చేయకూడదు. నేను స్తోత్రం. ఇది తెలియక చాలా మంది అదే కరెక్ట్గా అనుకుని వెళ్తున్నారు. వాళ్ళు సరే దేవుని చిత్తం జరగనివ్వండి, వాళ్ళ ఇష్టం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ రాజు చేసిన మరొక తప్పు ఏంటంటే, నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి నిజము కాని దేవుళ్ళను ఆరాధించడానికి బలిపీఠాలు కట్టాడంట. బలి అంటే అర్థం ఏంటి? ఓ మేకనో, గొర్రెనో, లేకపోతే ఎద్దునో, ఆవునో, ఏ పక్షులను వధించటం, బలి ఇవ్వటం. అర్థమైందా? అలాంటి బలిపీఠాలు కట్టాడు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అనేక సార్లు హెచ్చరిక చేశాడంట. అవి చేయకూడదు, తప్పు అని, అలా ఉండకూడదు, తప్పు అని.
అవి చేసేటప్పుడు ప్రజలు అతన్ని గౌరవించుంటారు, ప్రజలు పొగిడి ఉంటారు. కొన్ని మంచి చేసినప్పుడు ఎవడు పొగడ్డం, చెడు చేసినప్పుడు పొగుడుతారు. దాని స్తోత్రం కలుగునుగాక. చెడు చేసినప్పుడే పొగుడుతారు, మంచి చేసినప్పుడు పొగడరు చాలా మంది. అర్థమైందా? మంచి చేసినప్పుడు పొగడరు, చెడు చేసినప్పుడే పొగుడుతారు. అదొక విధానం, మనిషికి అజ్ఞానం. ఇక్కడ ఎంతో మంది పొగుడుంటారు. ఈ మనుషుల యొక్క పోకడలో దైవ స్వరం, దైవ మాట, దైవ ఆజ్ఞలకు లోబడటం అనేది అతను పూర్తిగా మర్చిపోయాడు. అప్రీతిని బిడ్డలారా, మన భాషలో చెప్పాలంటే వ్యవహారిక భాషలో కొంతమందికి ముదిరింది అనుకోండి, ఇక మన భాషలో చెప్పాలి, వాడు కాస్త బలిసింది అనుకోండి, వాడికి ఎవడి మాట వినడం. కాస్త చేతికి డబ్బు వస్తూ ఒక పొజిషన్లో ఉంటే ఇక నా అంత వీరుడు సూర్యుడు ఎవరో లేడంట. ఇప్పుడు వీడి బలుపు, వీడి మదము, వీడి అహంకారం తగ్గియాలంటే ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఒక ప్లాన్ చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ రాజు కూడా అహంకారం, గర్వము ఎన్ని ఎక్కువైపోయి దేవుడు వచ్చి అవన్నీ తప్పని చెప్పించినా కూడా లోబడలేదంట. వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. 10వ వాక్యం చదవండి. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను చెవి యొగ్గకపోయిరే. చూసారా? వర్తమానం అంటే ఒక మెసేజ్, ఒక మెసేజ్. దేవుడు డైరెక్ట్గా రాడు, డైరెక్ట్ వచ్చి నీ ముందు నిలబడడు. ఎవరొకరి ద్వారా నీకు హెచ్చరికలో చేస్తుంటాడు. క్రైస్తవులకి 6 రీతులుగా దేవుని బిడ్డలకి హెచ్చరికలు వస్తాయి. 1, వాక్యం ద్వారా హెచ్చరిక వస్తుంది, జాగ్రత్త బిడ్డ అంటాడు. 2వది, కలల్లో దేవుడు మాట్లాడుతుంటాడు, దర్శనం ద్వారా మాట్లాడుతుంటాడు. అప్పుడప్పుడు స్వరము కనపడకుండా ఎక్కడో ఒక వ్యక్తి మన అంతరాత్మతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. అప్పటికి లోబడరు. మరికొంతమందితో దేవుడు దేవోక్తుల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు. నా కుమారుడా జాగ్రత్త అంటాడు. వినకపోతే చాలా సమస్య వస్తుంది, అది భరించలేం మనం. ఇక్కడ ఇతను తప్పుడు మార్గములో వెళుతూ తాను మోసపోయింది కాకుండా అనేక మందిని మోసం చేస్తున్నప్పుడు దేవుడు అనేక సార్లు మనష్షేకిని అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొక్కకపోయిరి. అంటే ఇప్పుడు వర్తమానం చెప్పేది ఎవరండి? వర్తమానం ఇక్కడ చెప్పింది ఎవరో? ప్రవక్తలు. మీ దగ్గరికి దేవుడు వచ్చి నిలబడి చెప్పడం, దైవ సేవకుల ద్వారా మీతో మాట్లాడతాడు. నినివే పట్టణం నశించిపోబోతున్నప్పుడు అక్కడికి ఎవరిని పంపించాడు? యోనా ప్రవక్తని. ఆహాబు తప్పుడు పనులు చేస్తున్నప్పుడు ఏలియాని పంపించాడు వర్తమానం చెప్పమని. ఎలీషాని పంపించాడు. సౌలు దారి తప్పుతున్నప్పుడు సమూయేలును పంపించాడు. వీళ్ళందరూ ఎవరో? దే ఆర్ ఆల్ ప్రాఫెట్స్, ప్రవక్తలు. ఈ ప్రవక్తల యొక్క మెసేజ్ చెవి యొక్కలేదంట. ఈ రోజున దైవ సేవకుల ద్వారా మీకు కొన్ని హెచ్చరికలు చెబితే మీలో ఎంతమందిలో పడతారో తెలియదు. మాకెందుకు చెప్పాడు, మమ్మల్ని అట్టన్నాడని ఇట్లా కంప్లైంట్లు చేసి వాపోతారు. కానీ ఆ మాటలన్నీ మీ మంచికన్న సంగతి గ్రహింపు కలగదు కదా. చేతులు పైకెత్తి గడ్డగలు చెప్పండి. నేను నరసరావుపేట ఏరియా వెళ్ళినప్పుడల్లా తల్లిదండ్రులు ఇద్దరు నా దగ్గరికి వస్తారు. అన్నయ్య మా ఓడు మాట అంటలేదు అన్నయ్య అని చెప్తారు. ఒక్క 10 రోజులు నా దగ్గరికి పంపి అన్న, ఒక్క 10 రోజులు పెరిచారా నా దగ్గరే ఉండాలని చెప్పండి. ఎక్కడ పోవద్దు, ఒక్క 10 రోజులు నా దగ్గర వదలండి. అంటే రేపు సెలవులు వస్తాయి కదా, ఖచ్చితంగా పంపిస్తామంటే వాడు బలవంతంగా తీసుకొచ్చిన దూడని బలవంతంగా లాక్కొస్తున్నాడు. అది ముందుకు తిరిగి చూడండి, అట్ట ముందుకు తిరిగాడు స్టార్టింగ్. నేను కొన్ని మాటలు చెప్పి మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చాను. వాడు ఒక దాన్ని ఏమంటారంటే లోబడనటువంటి విధానంలో అజ్ఞానంగా తిరుగుతూ ఉండేవాడు. అక్కడ ఇక్కడ 10 రోజులు ఇక్కడ ఉంచారు. ఉంచిన తర్వాత నేను కొన్ని మంచి విషయాలు చెప్పి దాంతోపాటు ఇది నేర్చుకో అది నేర్చుకొని ఎంకరేజ్ చేసి
ఇదిగో ఇది ఎట్ట చేయాలి, అన్ని పనులు నేర్పించేవాడికి. ఇక్కడ అంటులు దోమటం, దేవుని స్తోత్రం, అన్నం వండటం, బట్టలు ఉతకటం, కూడా బాత్రూమ్లు కడగటం, చర్చిలో బూజు దులపటం, మైకులు పెట్టడం, ఈ కీబోర్డులు కూడా ప్లే చేయటం, కూడా అన్నీ నేర్పించా. 10 రోజులు వాడిని నా దగ్గర వదిలిపెట్టండి, మరలా నీ కొడుకు ఎట్లా తయారవుతాడో మీరు చూద్దురుగానన్న. దేవుని స్తోత్రం. అమ్మో, అంతకుమించిన భాగ్యమాన్ని పంపించారు. నా ప్రియమైన బిడ్డలారా, ఈ 10 రోజుల్లో వాడికి ఎంత మార్పు కలిగిందంటే అంత మార్పు కలిగింది. వాడిని నిద్రపోనిచ్చేవాడిని కాదు. ఒకసారి నేను ఏదో ఒక పని చెప్తున్నానని రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుని పడుకున్నాడు వాడు. అర్ధరాత్రి 12 గంటలకు కూడా లేపి దేవుని స్తోత్రం, అర్ధరాత్రి 12 గంటలకు కూడా పోయి లేపి ముందు పైగా అన్న బాగా నిద్ర, ఎక్కడ కుదరదు, పైన ప్రార్థన జరుగుతుంది, పైకి వెళ్ళాను. అట్లా కఠినంగా వాడిని శిక్షించాడు. నేను నాకు ఒక వార్త వినపడదండి. హల్లెలూయ. వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేసి, అన్న నిన్న చంద్రబాబు అసెంబ్లీలో ఈడు ఒక స్పీకర్గా మాట్లాడటానికి సెలెక్ట్ అయ్యాడు. చప్పట్లు కొట్టడం గట్టిగా. హల్లెలూయ. నేను నమ్మలా. 175 నియోజకవర్గాలలో ఈ అబ్బాయి సత్తినిపల్లి నియోజకవర్గం నుండి సెలెక్ట్ అయ్యాడట. వాళ్ళ అమ్మ చెబుతుంది, ఈరోజు ఒక ముఖ్యమంత్రి ముందు ముఖాముఖిగా అసెంబ్లీలో మాట్లాడే స్థాయికి దేవుడు కృపనిచ్చాడు. అసలు మావోడా కాదని ఎంతో మంది ఆ స్థాయికి కావాలని మా ఏరియాలో కూడా ప్రయత్నాలు చేశారు ఎగ్జామ్లో. తర్వాత కొంతమంది రాసుకుంటే ఎవరు సెలెక్ట్ అవ్వాలి, ఇది సెలెక్ట్ అయ్యాడు. నేను ఉట్టిదా కాదని చెప్పి మొన్న యూట్యూబ్ చూసి అసలు ఆ వీడియో మొత్తం, అంటే 6 గంటల మీటింగ్ జరిగింది. ఒక్కొక్క పిల్లోడు ఒక్కొక్క పిల్ల మాట్లాడేది మొత్తం ఫార్వర్డ్ చేస్తూ చూస్తే కరెక్ట్గా వీడు ఒక ఏరియాలో, అంటే ఒక టైంలో మాట్లాడుతూ కనపడినప్పుడు నిజంగా నా కళ్ళ నీళ్ళు వచ్చాయి. చాలా మంది నిజంగా నా ప్రియని బిడ్డలారా శిక్షకి లోపడలేకపోతున్నారు. దాని స్తోత్రం. ఆ తల్లి తండ్రి ఫోన్ చేసి, ఒక్క 10 రోజులు పంపమన్నావు, వాడు ఎంత మార్పు వస్తుందని మేము అనుకోలేదన్నా. వచ్చిన దగ్గర నుండి బాగా ప్రార్థన చేస్తున్నాడు, ఇది పరిస్థితి, అట్లా ఇట్లా వాక్యం చదువుతున్నాడు. హాస్టల్లో కూడా సహజంగా హాస్టల్లో మెయిన్ ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ లాంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది వార్డెన్ లాంటి వాళ్ళు. అక్కడ పిల్లలందరినీ పిచ్చిగా కొడతారంట. వీడి 10 రోజులు ఇక్కడ నలిగి వెళ్ళిన తర్వాత వాళ్ళలో మార్పు గమనించి రోజుకొక్కసారి వాళ్ళ ఇంటికి ఫోన్ చేయడానికి ఆ ప్రిన్సిపాలే ఫోన్ ఇస్తాడంట. మాట్లాడుకోరా మీ అమ్మతో మీ నాన్నతో, ఎందుకంటే ఇక్కడ కొంతమంది పిల్లలకి ఫోన్లు ఇస్తే ఏదో ఎవరెవరితోనో మాట్లాడుతున్నారని. నేను ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, దేవుడు కొన్ని సందర్భాలలో వర్తమానం మాట్లాడతాడు. అది ఎవరి ద్వారా మాట్లాడతాడు? దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు. ఆ దైవ సేవకుల మాటకు లోబడాలి. నేను స్తోత్ర. చూడండి, ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సీఎం ముందు ప్రియతని పెట్టారు కొన్ని నిమిషాలు మాట్లాడటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆ రేంజ్కి వెళ్ళటం వాళ్ళకి లైఫ్లో ఇంకా ఈ స్టడీ విషయంలో ఇంకా కొన్ని సదుపాయాలు అనేది గవర్నమెంట్ కల్పించింది త్వరలో. ఎందుకంటే 175 మందికి నిజంగా అసలు వాళ్ళు పిల్లలు కాదండి, తోటాలు పిలిచేట్టు వెళుతున్నారు మాటలు. నిజంగా అంత అనర్గళంగా నేనైనా మాట్లాడగలనా అనిపించింది నాకు. తడుముకోకుండా నిజంగా వాళ్ళే ఎమ్మెల్యేలు అయినట్టు, వాళ్ళే ఎంపీలు అయినట్టు, వాళ్ళే సీఎంలు అయినట్టు మాట్లాడుతున్నారు అక్కడ. దేని స్తోత్ర. మా నియోజకవర్గంలో నీళ్ళు లేవు, ఇన్ని రోజులు మేము కంప్లీట్ చేస్తున్నాం, మాకు ఎవరు చేయట్లేదని. దేని స్తోత్రం. నిజంగా నప్రతిని పెట్టారు. కొన్ని సందర్భాల్లో కొన్ని వర్తమానాలు బాధ కలుగు చేస్తాయి. కానీ ఆ వర్తమానాన్ని ఎందుకు ఇట్లా ఒకరోజు వాడిని నైట్ లేపా నేను. నా బాగా ఇబ్బందిగా ఉందని, అట్ట కుదరదు, నన్ను లేవాల్సిందే. వాడు నేను చెప్తున్నాడు ఏడ్చి, నన్ను 10 రోజుల్లో బాగా నల్లగొట్టి ట్రైనింగ్ ఇచ్చావన్నా, అదే నాకు ఈరోజు గొప్ప దీవెన అయింది అంటున్నాడు. నేను చెప్పాను, నువ్వు కాదు, నువ్వు 10 రోజులే ట్రైనింగ్, నేను 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యా. దేని స్తోత్రం. ఏ కూజామున 1:15 గంటలకు లేపి నైట్ మరలా 11 గంటల దాకా ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా 3 years ట్రైనింగ్ నాది. అందుకని ఈ రోజున ఎన్ని భరించగలుగుతున్నాను రా అని చెప్పాను. ఇక్కడ కొన్ని సందర్భాలలో నా ప్రియ బిడ్డలారా, దేవుడు వర్తమానం ద్వారా మాట్లాడతాడు. వర్తమానం ద్వారా చదవండి ఆ వాక్యాన్ని.
వర్తమానము పంపినను వారు చెవి యొక్కకపోయిరి. ఇప్పుడు హన్నాకి లేక లేక ఒక అబ్బాయి పుట్టాడు, మనకు తెలుసు సమూయేలు. లేక పుట్టాడని గారాభంగా పెంచకుండా ఆ బిడ్డనంట పరిచర్యకి అప్పగించిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 28వ వాక్యంలో రాయబడింది, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఇక్కడ బిడ్డని అంటే సమూయేలుని తల్లి ఎవరికి అప్పగిస్తుంది? దైవజనుడి చేతిలో పెడుతుంది. అది గమనించండి. అలా చెప్పాలి గట్టిగా. ఒక కుమారుడు కదా అని గారాబం చేయలా. అయ్యా ఇదిగో దేవునికి ప్రతిష్ఠ చేస్తున్నావు, నీకు అప్పగిస్తున్నావు అని చేతిలో పెడితే వాడు ఏం చేశాడు తెలుసా? వాక్యం చెప్తున్న మాట, పాస్టర్ గారి పిల్లలు పాడైపోయారు అక్కడ. 2:11 అతడు బాలుడైన అదిన తర్వాత ఎల్కాన రామాలను తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఏం చేస్తున్నాడంట? బాలుడు పరిచర్య చేస్తున్నాడంట. ఎప్పుడైనా మీ పిల్లడు పరిచర్య చేస్తున్నప్పుడు మీరేమనమాకండి, అమ్మో నా కొడుకు నొప్పి తగిలిందేమో, అమ్మో మా పిల్లలకి ఏదో జరిగింది అనమాకండి. కొంతమంది ఇట్ట ఆలోచిస్తే కొంతమంది చెడగొట్టే వాళ్ళు ఉంటారు మళ్ళీ పక్కన. దేవుని స్తోత్రం. 12 ఏండ్ల పిల్లవాడు 50 సంవత్సరాలు పరిపాలన చేశాడు ఇశ్రాయేలు మీద. ఎప్పుడు లోబడినప్పుడు, దైవ సేవకులు చెప్పినప్పుడు, ప్రవక్తలు మాట్లాడినప్పుడు లోబడ్డాడు. ఎప్పుడైతే దైవ సేవకుల మాట, ప్రవక్తల వర్తమానం వినకుండా ఇష్టానుసారంగా బ్రతికాడో మందిరాల్లో నక్షత్రాలు కట్టాడు, బలిపీఠాలు కట్టాడు. తర్వాత ఇంకా ఏంటి, శిశు బలులు అర్పించాడు, ముహూర్తాలు చూడటం ప్రారంభించాడు. ఎన్ని జరుగుతున్నప్పుడు దేవుడు అవి తప్పున ఆయన అని వర్తమానాలు పంపిస్తే లోబడకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఎంతమందిని చెడగొట్టాడంటే 9వ వాక్యం చదవండి. ఈ ప్రకారం మనష్షే యోధా వారిని, యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయను. చూసారా ఎంతమందిని చెడగొట్టాడు, ఎంతమందిని మోసపరిచాడు. ఈ రోజున మనము బాగుపడితే అనేక మంది బాగుపడతారు, మనము చెడిపోతే అనేక మంది మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు చెడిపోతారు. మనం అనేకులకు మాదిరికరంగా, అనేకులకు వెలుగుగా, అనేకులకు దీపముగా మనం ఉండాలి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్స్ అనేకులకు మనకు ఒక ఎగ్జాంపుల్. అప్పుడైతే బిడ్డలారా, చాలా మంది జీవితాలలో ఒక ఎగ్జాంపుల్స్ అనేది తెలియదు. ఒక మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలని నిన్ను నీ భర్తను చూసి, అంటే భార్యాభర్తలను చూసి కొంతమంది మాదిరిగా ఉండాలి. నిన్ను నీ పిల్లలను చూసి ఒక మాదిరిగా అనుకోవాలి. అది వాళ్ళలాగా ఉండాలి, వారిలాగా బ్రతకాలి, వారిలాగా జీవించాలని ఒక ఆశ కలగాలి పక్కన వాళ్ళకి. అర్థమైందా? అందరిలాగా రోతగా క్రమం లేకుండా విచ్చలవిడిగా బ్రతకడానికి మనకి మరలా జీవితం లేదండి. ఉంది ఒకటే ఒక జీవితం. ఈ జీవితంలో మనం అనేకులకు వెలుగుగా, అనేకులకు మహిమకరంగా, అనేకులకు మనము ఒక సువాసనకరంగా జీవించాలి. ఇక్కడ అనేక మందిని ఏం చేశాడు ఇతగాడు? మోసం చేశాడంట. ఈ రోజున తల్లిదండ్రులు కరెక్ట్గా లేకపోతే పిల్లలు పాడైపోతారు. అలాగే యవనస్తులు కరెక్ట్గా లేకపోతే అనేక మంది యవనస్తులు పాడైపోతారు. అందుకని మనం ఎగ్జాంపుల్గా ఒక తీర్మానం చేసుకోవాలి. ఒక కరెక్ట్ అయిన భక్తిని నేను చేయాలి, కరెక్ట్ అయిన విధానంలో నేను ఉండాలి అని ఒక మంచి
సమర్పణతో బ్రతకాలి. ఈ మధ్య హిడ్మా అనే ఒక నక్సల్స్ చనిపోయాడు. హిడ్మా అనే అతను ఛత్తీస్గఢ్ ఏరియాలో మావోయిస్టుల గ్రూపులో చనిపోయాడు, చంపేశారు. చంపేసినప్పుడు అతను వాస్తవానికి ఒక నక్సల్స్ అతన్ని నక్సల్స్ అనేది పక్కన పెడితే అతను చనిపోయినప్పుడు ఏంటి ఇతని గురించి పేపర్లలో యూట్యూబ్లలో ఎక్కడంటే అక్కడ దుమారం రేగుతుంది ఇతని గురించి అని చెప్పి నేను యూట్యూబ్ ఆన్ చేసి చూశాను. ఏంటి ఇతని గురించి అని. నేను ఏదైనా ఒక వ్యక్తి గురించి చూసేటప్పుడు అతని చరిత్ర తెలుసుకుంటా. ఎక్కడ పుట్టాడు, ఎందుకు ఈ వృత్తిలోకి వచ్చాడు, ఎందుకు ఈ రకంగా తీర్మానం చేసుకుంటాడని అతని హిస్టరీ మొత్తం చదివాను. చదివితే దానికి చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళ నాన్న కూడా నక్సల్స్లోనే వెళ్ళాడని చెప్తున్నారు. అతను చనిపోయినప్పుడు దగ్గర నాకు తెలిసి ఒక 100-150 గ్రామాలు దగ్గర బస్తార్ జిల్లాలో, ఛత్తీస్గఢ్ బస్తార్ జిల్లాలో జిల్లా కదిలి వచ్చింది అతను చనిపోతే. ఒక సీఎం చచ్చిపోయిన అంతమంది వస్తారో రారు తెలియదు. ఒక నక్సల్స్కి ఇంతమంది ఎందుకు వచ్చారు అంటే, నా ప్రియమైన బిడ్డలారా, అతను అనేక ప్రజలకు చూపించిన ప్రేమ, అనేక ప్రజలకు చూపించిన మాదిరి, అనేక ప్రజలని, ఆ కొండ జాతి ప్రజలు, గిరిజనులు అంటారు కదా, ట్రైబ్స్, వారికి ఎంత అండగా నిలబడ్డాడో అవన్నీ జ్ఞాపకం చేసుకొని అందరి కన్నులు చెమ్మగిల్లాయండి. ఏడవనటువంటి వారు లేరు, అందరూ ఏడ్చారు. ఈ మధ్య నా ప్రియతను పెట్టారు, కొంతమంది రాజకీయ నాయకులు కూడా అతనికి సానుభూతిగా మాట్లాడారు. ఎంతమంది హృదయాలని ఇతను ఆకట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రేమ ఉంటే నా ప్రియతను బిడ్డలారా ఆయన మీద అన్ని గ్రామాలు, అది కనీసం వాహనం కూడా వెళ్ళలేని ప్రాంతాలకి కాలు నడుపుతూ నడిచి వచ్చారు జనం. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నక్సల్స్ లాగా మారమని కాదు నేను అంటుంది. బ్రతికి ఉన్నప్పుడు ఎంతమందికి నువ్వు మాదిరిగా ఉంటావు, ఎంతమందికి ఒక ఇన్స్పిరేషన్, ఎంతమందికి నిన్ను ఒక గొప్ప వ్యక్తిలాగా కనపరుచుకుంటావు. ఎదవ బ్రతుకులు బ్రతికి చచ్చిపోతుంటారు కొంతమంది, ఎదవ జీవితాలు చేసి. హల్లెలూయా, చేతులు ఎత్తరా. ఎదవ జీవితాలు చేయకూడదు. ఆ మధ్య ఎవరో బొంబాయిలో కూడా ఒక క్రికెట్ ప్లేయర్, ఒక సహోదరి గెలిచింది ఆస్ట్రేలియా మీద ఆడి. వాళ్ళ నాన్న ఒక పాస్టర్, అంటే ఒక సువార్థికుడు, ఎవాంజలిస్ట్. యేసయ్య నన్ను గెలిపించాడు అన్నది. ఎంతమంది ఆమెను ఆదరించారు, ఎంతమంది. విమర్శించటం అనేది కొంతమంది క్రైస్తవేతరులు విమర్శించారు, అది తీసి పక్కన పెడితే దేశమే గర్వించదగ్గ స్థాయిలోకి వెళ్ళారంటే వాళ్ళు దాని వెనకాల ఎంత ప్రయాస, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని కష్టాలు ఉంటాయి. ఈ రోజున యవనస్తులారా, ఒక ఛాలెంజింగ్ బ్రతకండి, ఒక ఛాలెంజింగ్ జీవితం చేయండి. నువ్వు బ్రతికే కుక్క బ్రతికింది అన్నట్టు ఉండకూడదు. ఒక స్థాయికి వెళ్ళిపోవాలి. రేపు నన్ను ఇట్ట చూడకూడదు, జనం ఇట్ట చూడాలా. ఆమె ఎట్ట చూడాలా, ఎట్లా చూడాలా. నాకు ఒకసారి భయంకరమైన ఏడుపు వచ్చింది. ఎందుకు వచ్చిందండి నాకు ఏడుపు? నేను అండమాన్లో విమానంలో దిగాల. విమానంలో దిగగానే 40 మంది వచ్చారు నా కోసం. 40 మంది వస్తే నేను వెళ్ళి ఆ మీటింగ్కి అక్కడ పెద్ద ఫ్లెక్సీలు వేశారు నా ఫోటోలు. అప్పుడే ఫోటోలు వేయడం, అప్పుడు దాకా నేను అసలు ఫోటోలకి ఎవరికి అవకాశం ఇలా. ఆ కట్అవుట్స్ చూసినప్పుడు నా కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఎందుకనంటే అమ్మా నాన్న లేని వ్యక్తి నేను. ఈ లోకంలో నాకంటూ ఏమి పెద్దగా తెలియదు. ఇప్పుడు ప్రభులోకి వచ్చిన తర్వాత దేవుడు అన్ని నేర్పించాడు నాకు. ఆ కట్అవుట్స్ చూడగానే, ఆ 40 మందిని చూడగానే పెద్ద వ్యాన్ వేసుకుని వచ్చారు. దైవజనులు జెర్మియా గారు వస్తున్నాడంట అని. దేవుని స్తోత్రం. ఎక్కడ ఉన్న వ్యక్తుల్ని ఎక్కడ తీసుకెళ్ళాడు చూడండి ఆయన. దేవుని స్తోత్రం. 40 మంది వచ్చారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి. విమానంలో అట్లా దిగా ఫ్లైట్లో. దేవుడు ఏదైనా చేయగలడు. కానీ మన జీవితాలు చెడిపోయి చెడ్డ సాక్ష్యాలతో ఉన్నాయనుకోండి, ఏదో చిన్న పీత మైండ్ ఉంటుంది కొంతమందికి. పీత మైండ్. ఈ పీత మైండ్ ఉన్న వాళ్ళు ఇక్కడే ఆ బజారు, ఆ గుంది వరకు ఆలోచిస్తారు. ఉన్నతమైన మైండ్ కలిగిన వ్యక్తులు నేను అక్కడ ఉండాలి,
అక్కడ కాదు. ఆ దిశగా చదువుకుంటారు, ఆ దిశగా పోరాడతారు, ఆ దిశగా ఎన్ని అడ్డొచ్చినా సరే దేన్ని అసలు లెక్క చేయరు. కారణం ఏంటి? ఉన్నతమైన ఆలోచనలతో ఉండాలి యవనస్తులు. గట్టిగా చెప్పండి. రేపు నీ తల్లిదండ్రులు నిన్ను అక్కడ చూడాలి. నేను నా హెడ్ మా చచ్చిపోయినప్పుడు వాళ్ళ అమ్మని చూస్తే కనీసం కట్టుకోవడానికి వస్త్రాలు కూడా సరిగా లేవు. ఆమెకి ఒక పిచ్చిదల్లాగా ఉందండి. అడవిలో ఆమె వస్తుందంటే ఏమేనంట ఆయన కన్నది, ఏమేనంట జనం అందరూ చనిపోయిన ఆయన తర్వాత సంగతి కదా ముందు ఏమైనా పొగుడుతున్నారు. ఏమో కడుపులో నుండే ఇదిగో ఒక రత్నం లాంటి కొడుకు పుట్టాడు, ఒక వజ్రం లాంటి కొడుకు పుట్టాడు. హల్లెలూయా. అంటే ఆ నక్సలిజంలోకి వెళ్ళమని చెప్పను. ప్రజలు గౌరవించబడే, అంటే ప్రజలకు మాదిరిగా ప్రజలు గౌరవించే ఒక ఉన్నత దిశగా యవనస్తులారా మీ జీవితాలు వెళ్ళాలని కోరుకుంటున్నాను. దాని స్తోత్ర. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. ఒక ఉన్నత దిశగా. నా అబ్బాయి కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు నేను 10 రోజులు ట్రైనింగ్ ఇస్తేనే వీడు ఇంత గొప్పోడయ్యాడే. అప్పుడు దాకా వాడు చదువు కూడా సరిగ్గా రాదంట. వాళ్ళ అమ్మ నాకు చెప్పారు. అసలు చదవడం వీడు, అసలు వాడు సెలెక్ట్ అవడం మీద మాకు ఆశ్చర్యం కలిగింది అంటున్నారు. దేవుడు ఈ మధ్య పాట అవుతుందిగా, ఏదైనా చేయగల. వాడు చేసిన పని ఏంటి? ప్రార్థన. ప్రతి చిన్నదాన్ని నాకు ఫోన్ చేస్తాడు హాస్టల్ కానుండి. అన్న నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ప్రార్థన చేయి. ఇసుకిస్తాడు ఒక్కోసారి. నేను కొద్ది మీటింగ్లో ఉన్నారా అంటే చేయన్న చెయ్యి ఇప్పుడే ఆయన దగ్గర తీసుకున్న వాటిని దగ్గర ఫోన్ అంటాడు. పోయేటప్పుడు కూర్చునేటప్పుడు వారానికి 2-3 సార్లు ఇసుకెత్తాడు ఫోన్ చేయమని. దేవుని స్తోత్ర. దైవ సేవకులతో కనెక్షన్ చూడండి, దేవునితో కనెక్షన్ చూడండి. మన జీవితాలను ఎంత గొప్పగా ప్రభావితంగా మారుస్తుందో. అమెరికాని పరిపాలించిన అబ్రహాం లింకన్ 65 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. 65సారి గెలిచాడు. ఒక దినాన అతని దగ్గరికి ఒక అతను వచ్చి, సార్ అంటే అతను సైన్యాధ్యక్షుడు, ఈరోజు పార్టీ పెడుతున్నాం, మీరు సాయంకాలం రావాలి సార్ అంటే ఓకే వస్తాను. వచ్చిన తర్వాత సార్ డ్రింక్ తాగండి అని గ్లాసులో పోషిస్తే తాగను. నేను ఆ రోజు అమ్మకి మాట ఇచ్చా తాగనని. చిన్నప్పుడు కనీసం స్మోక్ అని చేయండి సార్. ఆ రోజు అమ్మకి మాట ఇచ్చా తాగనని. కనీసం ఇంకా ఉంటాయి కొన్ని పనికి మాలిన పాప పనులు, వాటికన్నా అంటే నేను దేవుడికి భయపడేవాడిని అన్నాడట. నా ప్రీతిని పెట్టారు. చరిత్రలో అమెరికాని పరిపాలించిన గొప్ప అధ్యక్షులలో ఇప్పుడు ఎవరో, ఆయన పేరు ట్రంప్. ఇట్లాంటి ట్రంపులు పెద్ద పెద్ద మొనగాళ్ళు కూడా ఆయన ముందు నిలబడలేకపోయారు ఒకప్పుడు. దేని స్తోత్రం. అంత గొప్ప స్థాయికి ఎలా వెళ్ళగలిగారు వాళ్ళు? దేవుని పాదాలు పట్టుకున్నారు. ఓటమి, నిందలు, అవమానాలు పట్టించుకోవాలా, గురివైపు చూస్తూ సాగిపోయారు. ఈరోజు మిమ్మల్ని కొంతమంది ఎంకరేజ్ చేయకపోవచ్చు, మిమ్మల్ని దిగజార్చవచ్చు, కింద పడేయచ్చు. పట్టించుకోమాకండి, వెళ్ళిపోండి. సాగిపోతూనే ఉండాలి. మీరు ఉన్నత దిశగా ఎదగాలి. మీరు దేవుని స్తోత్ర. ఇప్పుడు ఈ రాజు ఒక ఉన్నత దిశగా వెళ్ళాడు. ప్రారంభం బాగానే ఉంది, కానీ ముగింపుకు వచ్చేలక వర్తమానాలు దేవుడు పంపినా లోబడట్లేదంట. లోబడకపోతే దేవుడు ఏం చేశాడంటే అతన్ని శత్రువులకు అప్పగించేశాడు. 11వ వాక్యం. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించాను. చాలండి. సైన్యాధిపతులను వారి మీదకి రప్పించాను. ఇంకా మాట వినని వ్యక్తుల మీదకి దేవుడు ఎవరిని రప్పిస్తున్నాడు? శత్రువులను రప్పిస్తున్నారు. మనం దేవుని మాటకు లోపడకపోతే మన మీదకి శత్రువులు వస్తారు. మీరంటే అన్నయ్య ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళు వస్తారా? లేకపోతే ఇంతకుముందు మేము కొంతమంది విరోధం కలిగి ఉన్న వాళ్ళు వస్తారా? కత్తులు కటారాలు తీసుకున్నట్టు వాళ్ళు కాదు. శత్రువులు అంటే ఎవరో చెప్పమంటారా? సాతాను దూతలే. ఏదో ఒక శత్రువు. నీకు రోగం వచ్చిందనుకో అదే శత్రువు. నువ్వు అప్పులు పాలైతే అదే శత్రువు. నీ కష్టాలు కన్నీళ్ళు వస్తుంటే అయ్యే శత్రువులు. మనకు శత్రువులు అంటే ప్రత్యక్షంగా మనుషులు ఎవరు రారు. వీటితోనే మనం నలిగిపోతాం. ఏంటి నాకు ఇన్ని రోగాలు, ఏంటి నాకు ఇన్ని బాధలు, ఏంటి నాకు ఇన్ని. నువ్వు దేవుని మాటకు లోబడట్లేదు కనుక
ఇక్కడ మాటకు లోబడని మనుష్య మీదకి దేవుడు శత్రువులు పంపించారు. ఆ శత్రువులు వచ్చి ఏం చేశారు? మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకొని పోయారు. బబులోను అనగా అర్థం ఏంటండి? బబులోన్. ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు గోపురం ఒకటి కట్టారు. దేవుడు మీరు సర్వ భూమి మీద విస్తరించి సర్వ భూమిని నిండించండి అని చెబితే వాళ్ళందరూ ఒక ఆలోచన కలిగి మేము ఎక్కడ బాము, ఎక్కడే ఒక పెద్ద ఎత్తైన గోపురం కట్టుకొని మేము ఎక్కడే ఉంటామనంటే దేవుడు దాన్ని తారుమారు చేశాడంట. అప్పటిదాకా ఒకే భాష ఉండేది ప్రపంచంలో, ఒకే భాష. ఈరోజు ఇన్ని భాషలు ఎలా వచ్చాయి? ఆంధ్రాకి తెలుగు, ఛత్తీస్గఢ్కి ఛత్తీస్గఢ్, ఒడిశా, ఒరియా, పంజాబీ, కొంకిని, నేపాలి, అస్సాం, హిందీ, ఇంగ్లీష్, చైనీస్, జపానీస్, తర్వాత స్పానిష్, ఇన్ని భాషలు ఎలా వచ్చాయంటే ఒకటే దేవుని మాట వినకపోవటం వలన వాళ్ళ భాషను దేవుడు తారుమారు చేస్తే ఏ భాషకు తగ్గవారు ఆ భాష మాట్లాడే వాళ్ళు గ్రూపులు అయిపోయి ఈ రోజున ప్రపంచ వ్యాప్తం ఏమయ్యారు? చల్లా చెదురైపోయారు. తెలుగు వాళ్ళు ఇటు వచ్చారు, కన్నడ వాళ్ళు అటు వెళ్ళారు, మలయాళం వాళ్ళు అటు వెళ్ళారు, ఇంగ్లీష్ వాళ్ళు అటు వెళ్ళిపోయారు. దేవుడు ముందే చెప్పాడుగా, మీరందరూ సర్వ ప్రపంచము నిండించండి, సర్వలోకం మీరు వ్యాపించండి అని అంటే మేము ఎక్కడే ఉంటాం అంటే మొండి పట్టారు. దేవుని మాటకు లోబడాలా. ఇక్కడ బబులోనుకు తీసుకెళ్లారంటే బబులోన్ అనే పేరు ఎట్టొచ్చిందంటే బాబేల్. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది? ఇరాకులో ఉంది. ఒక పెద్ద ఆకాశమును అంటున్నంత పెద్ద గోపురం కట్టారంట ఆ రోజుల్లోనే. ఏ ఇంజనీర్ లేనటువంటి రోజుల్లో దేవుడు వాళ్ళ భాషలని తారుమారు చేశాడు, వారి బ్రతుకులను తారుమారు చేశాడు. దేవుని మాట వినకపోతే మన బ్రతుకులు ఏమైపోతాయి? తారుమారు అయిపోతాయి. ఇప్పుడు దేవుని మాటకి లోబడినటువంటి ఈ మనష్షే రాజు బ్రతుకు ఏమైపోయింది? తారుమారైపోయింది. బబులోనుకు తీసుకెళ్ళిపోయారు. చక్కగా యెరూషలేములో దేవుని మందిరం ఉండవలసిన స్థలములో ఉండవలసిన వ్యక్తి, దేవుని సంఘం దగ్గర ఉండవలసిన వ్యక్తి, నిజ దేవుణ్ణి ఆరాధించవలసిన వ్యక్తి ఈరోజు శత్రు రాజ్యంలోనికి చెర తీసుకొని పోబడితే అక్కడ వాళ్ళు ఊరుకుంటారండి? శ్రమ పరుస్తారు కదా, శత్రువులు బాధపరుస్తారు కదా, వేదన పరుస్తారు కదా. చాలా బాధల్లో, వేదనలో, కష్టాల్లో, కన్నీళ్ళలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే ప్రార్థన చేయటం ప్రారంభించాడు. 12వ వాక్యం, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని. చూసారా? శ్రమలో ఉన్నప్పుడు మీ అందరికి ఎవరికైనా శ్రమ వస్తే చచ్చిపోమాకండి. కొంతమంది మేము చేస్తాం, మా శ్రమల్లో ఉంటారు. నా బ్రతకాలని లేదయ్యా అంటే ఏం చేస్తావటైతే? బ్రతకాలని లేదయ్యా అంటే ఏం చేస్తావటైతే చెప్పు. చచ్చిపోవాలనుకుంటున్నానయ్యా. చచ్చిపోయి ఏం చేస్తావు? చచ్చిపోవడానికి ఉన్న ధైర్యం బ్రతడానికి ఎందుకు లేదు? చావటమే నా పరిష్కారం. బ్రతికి 10 మందికి ఉపయోగకరంగా ఉండు, బ్రతికి దేవునికి మహిమకరంగా ఉండు. దుష్టుడు దుష్టత్వాన్ని బట్టి మరణించుట నాకు సంతోషం అంటున్నాడు. అసలు ఏ మనిషి చచ్చిపోవడం ఆయనకి సంతోషం లేదు. అందరూ బ్రతకాలని ఆయన కోరుకునేది. దేవుని స్తోత్రం. కానీ దుష్టక్రియల వలన వాళ్ళే చేస్తున్నారు. యెహెజ్కేలు గ్రంథంలో ఉంటది 18లో, దుష్టుడు తన దుష్టత్వమును బట్టి మరణించుట నాకు సంతోషమా. అంటే మరణం తెచ్చిపెడుతుంది ఎవరు? మనుషులే. వారి పాపాలను బట్టి. పాపమునకు జీతం మరణం. ఇప్పుడు శ్రమలు కలుగుతున్నాయి, బాధలు కలుగుతున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో ప్రభువా నా కుటుంబానికి ఎందుకు ఇన్ని శ్రమలు, నా జీవితానికి ఎందుకు ఇన్ని శ్రమలు, ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకుంటే ఎందుకు నీకు శ్రమలు కలుగుతున్నాయి ఆయన తెలియపరుస్తాడు. ప్రభు కాలు పట్టుకోకుండా అందరూ పోయి డింగ్ 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 నా శ్రమలు వచ్చినాయి, డింగ్ 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 నాకు అది జరిగింది ఇది జరిగింది అని చెప్పుకోండి. సమస్యలు పోతాయా? చెప్పండి. పోవు కదా.
శ్రమలో ఉన్నప్పుడు దేవునికి మొర్రపెట్టాడంట, దేవుని బతిమాలుకుంటున్నాడంట. ఈ రోజున ఎన్నో శ్రమలతో, బాధలతో, కష్టాలు, కన్నీళ్లతో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆయన వైపు చూడండి. ఎవరికి చెప్పమాకండి మీ బాధలు, ఎవరికి చెప్పమాకండి. ఒక దినాన్ని తెప్పేస్తారు, ఒక దినాన్ని మిమ్మల్ని నిందిస్తారు. ఎందుకనంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకంటే ఎక్కువ వస్తాయి మా శ్రమలు, మీకంటే ఎక్కువ వస్తాయి నిందలు, అవమానాలు. అన్ని మీ ప్రభువు చెప్పుకుంటున్నాం. మీరు కూడా ఎవరికి చెప్పాలి? ఆయన చెప్పుకోండి. ఇంట్లో కూర్చొని తలుపేసుకొని ప్రభువు చెప్పండి, నా తల్లివి నీవే, తండ్రివి నీవే ప్రభా, ఇదిగో ఈ శ్రమలో ఉన్నాను. నా తప్పులను బట్టి, నా పొరపాట్లను బట్టి శ్రమలు వస్తే నన్ను సరిచేయి, నన్ను సరిచేయి. ఒకవేళ ఈ శ్రమల వలన నాకు మహిమను నువ్వు ఇవ్వబోతున్నట్లయితే నీ చిత్తానికి అప్పగించుకుంటున్నా. ఈ శ్రమల్లో ధైర్యంగా ఉండటానికి, జయించడానికి నాకు కృప దయచేయి అని ప్రభువుకి అప్పగించుకోవాలి. చాలా మంది నా ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలలో దేవుని నిందిస్తారు, శ్రమలలో దేవుని మీద నిందలేస్తారు. ఆ దేవుడు కొంతమంది అసలుకి వచ్చేస్తాయి, ఆ మాయదారి దేవుడు అంటారు. ఏ దేవుడు? ఆ మాయదారి దేవుడు మాకు ఇన్ని శ్రమలు పెట్టాడు, ఇన్ని కష్టాలు పెట్టాడు, ఇన్ని బాధలు పెట్టాడు. ఆయన ఎప్పుడు మాయదారుడు కాదు, ఆయన ఎప్పుడు న్యాయవంతుడే, ఆయన ఎప్పుడు నీతిమంతుడే, ఆయన ఎప్పుడు ధర్మాత్ముడే, ఆయన ఎప్పుడు పుణ్యాత్ముడే, ఆయన ఎప్పుడు న్యాయము తప్పిపోయేవాడు. మనం తప్పిపోతాం. ఇప్పుడు శ్రమలు కలిగినప్పుడు నువ్వు దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఆనుకోవాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు ఈ రాజు, మనష్షే రాజు శ్రమలు కలిగినప్పుడు ఏం చేశాడంట? తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని బహుగా తగ్గించుకున్నాడంట. అయ్యా, నేను చేసిన తప్పులను బట్టి నాకు ఇంత శిక్ష కలిగింది. నేను యెరూషలేములో ఉండవలసిన వాడను, ఈరోజు పరాయి దేశంలో పరవాసనై ఉన్నాను. ఎందుకని? నేను తప్పు చేశాను ప్రభా, నువ్వు నాకు ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నావు, నేను చెవి ఒగ్గలేదయ్యా. ఈ శిక్ష నాకు తగినదే, ఎందుకనంటే నేను లోబడలా నీ మాటకి, అందుకే నాకు ఈ గది పట్టింది. ఇప్పుడు ఒక్కసారి నేను బతిమాలుకుంటున్నాను, నీ సన్నిధిలో కన్నీళ్ళు విడుస్తున్నాను, నేను చేసిన తప్పుల్ని క్షమించమని అడుగుతున్నాను. నన్ను కనికరించు ప్రభు అని ఏడిస్తే పూర్వపు వైభవాన్ని, పూర్వపు స్థితిని, కోల్పోయినవన్నీ మరలా ఇవ్వటానికి నా దేవుడు సమర్థుడు. అలా చెప్పండి గట్టిగా. కోల్పోయినవన్నీ, ఏం కోల్పోయావు? ఆస్తి కోల్పోయావా? ఇస్తాడు. ఆరోగ్యం కోల్పోయావా? ఇస్తాడు. పరువు కోల్పోయావా? ఇస్తాడు. ఎప్పుడు? ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్ళు విడిస్తే, ఆయన వైపు చూస్తే. శ్రమలో ఉన్నప్పుడు ఈ మనుష్యే దేవుని వైపు చూసి బతిమాలుకుంటున్నాడంట, బతిమాలుకుంటున్నాడు. అయ్యా, ఈ ఒక్కసారి నన్ను క్షమించి, నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి నన్ను తీసుకెళ్తే ఇక ఎప్పుడు నీకు ఇష్టం లేని పనులు నేను చేయనయ్యా. నేను కష్టంగా ఉన్నా, ఇంక నేనేం చేయనయ్యా, చాలయ్యా ఈ శిక్ష, చాలు చాలు, ఇప్పటి వరకు నేను ఎదుర్కొంటున్న ఈ శ్రమలు చాలు. ఇక్కడ ఒక నీతి నేర్చుకోవాలి మనం. ఏంటో చెప్పమంటారా? యెరూషలేములో ఉన్నప్పుడు ఎంతగా అతను ప్రార్థన చేసి ఉంటే బబులోనికి వెళ్ళే పరిస్థితి వచ్చేదేనా? వచ్చేదేనా? మనకు అన్ని బాగున్నప్పుడు మనం ప్రార్థన చేస్తే మనకి కొన్ని కష్టాలు, కన్నీళ్ళు దేవుడు రాకుండా చేస్తారు. అన్నీ బాగుంటే మన మేడ మాట అంటాం, అన్నీ బాగుంటే ప్రార్థన చేయం, దైవ సన్నిధికి సరిగా రాము. అన్నీ బాగుంటే దేవుడి మీద అసలు ఆ ప్రేమ, అభిమానమే ఉండదు మనకి, మన ఇష్టం అన్నమాట. అన్నీ బాగుంటే దేవుడు స్తోత్రం, చేతులు ఎత్తట్లేదు చూడండి. అన్నీ బాగుంటే దేవుడు మాట అంటారా? అన్నీ బాగుంటే దేవుడు మాటేనా? హల్లెలూయా. అన్నీ బాగుంటే దేవుడు మాట వినమండి. మనం దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని ఏదో ఒక రీతిగా శిక్షిస్తూ ఉంటాడు, ఏదో ఒక రీతిగా. రాత్రి నాకు ఒక శిక్ష పడింది. ఏం పడింది తెలుసా? రాత్రి నాకు కొన్ని ప్రార్థనా విన్నపాలు చెప్పాడు దేవుడు. నేను బాగా అలసిపోయి పడుకోవడానికి మంచం ఎక్కాను ఎక్కడి నుండి పోయిన తర్వాత. మరలా లేచి ప్రార్థన చేద్దామని ఎప్పుడైతే అట్లా లేచానో కడుపు నొప్పి స్టార్ట్ అయింది.
దగ్గర 3:30-4 గంటల దాకా నా కడుపు నొప్పి, తెల్లవార్చులు కడుపు నొప్పి. ఎంత భయంకరంగా వచ్చిందంటే అంత భయంకరంగా వచ్చింది. ఈ నొప్పిలో ఉన్నప్పుడు నాకు వచ్చిన ప్రార్థన ఆ నొప్పి లేనప్పుడు రాలా. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? అన్నీ బాగుంటే మాట అంటాం మనం. నా దేవుడు ముందు చెప్పాడు కొన్ని ప్రార్థన విన్నపాలు నువ్వు చేయాలి అని. ప్రభా కొంచెం అలసిపోయాలే ప్రభా, మధ్యలో లేచి చేస్తాలే ప్రభా నా దేవుడితో. నో అటైతే నువ్వు మాట అంటలేదు కదా, అంటే నీకు ఇప్పుడు ఏమవుతుందో చూడన్నాడు. చెప్పినది చేయకపోతే శిక్ష పడింది ఖచ్చితంగా. ఎందుకనంటే నీ మీద ఎన్ని ప్రాణాలు ఆనుకున్నాయో తెలుసా అన్నాడు. నీ మీద ఎన్ని కుటుంబాలు ఆనుకున్నాయో తెలుసా? ప్రార్థన చేయవలసిన నీ వ్యక్తివి నువ్వే నిద్రపోతే వాళ్ళని ఎవరు కాపాడతారు? వారిని ఎవరు తప్పిస్తారు? వారిని ఎవరు విడిపిస్తారు? నువ్వు మోకాలొచ్చు అంటే సాధారణంగా చెప్తే ఎనద కదా ఈ బాడీలో. కడుపు నొప్పి స్టార్ట్ అయ్యేలాగా 3-4 గంటల ప్రార్థన చేస్తూనే ఉన్నా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 3-4 గంటల ప్రార్థన. కొన్ని శిక్షలు శ్రమలు ఎందుకు కలుగు చేస్తాడంటే మనల్ని పోగొట్టుకోవడానికి దేవుడు చేయడు, మనల్ని సరి చేయటానికి, మన బాగు చేయటానికి, మనల్ని సరైన మార్గంలో నడపడానికి. ఇతగాడు అన్నీ బాగున్నప్పుడు, యెరూషలేములో ఉన్నప్పుడు, సంఘానికి దగ్గరగా ఉన్నప్పుడు, మందిరానికి దగ్గరగా ఉన్నప్పుడు, మందిరములో నక్షత్రాలు కట్టి, మందిరములో ఇంకా వేదేదో బలిపీఠాలు కట్టి దేవునికి దుఃఖం కలుగు చేశాడు, ప్రజలను మోసం చేశాడు. అప్పుడే దీని బిడ్డలారా ఈ రోజున పశ్చాత్తాపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మందిరంలో ఏం కట్టాడు చూడండి అక్కడ 33:3. ఇతడు చదవండి. తన తండ్రి అయిన 5వ వాక్యం చదువు. మరియు యెహోవా మందిరము 2 ఆవరణముల్లో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను ఎక్కడ? ఆకాశ నక్షత్రాలకు ఏం కట్టించాడు? రేపు నెలలో ఇక మనోళ్ళు కడతారు చూడండి నక్షత్రాలు. అబ్బో వీధులు నక్షత్రాలు, చర్చిల మీద నక్షత్రాలు. చాలా మంది నన్ను అడిగారు, అన్నా మనం నక్షత్రం కట్టం ఎందుకని. ఆ నక్షత్రాలు కట్టే కదా వాడు అట్టయింది. దేని స్తోత్రం. అర్థమైందా? ఈ మధ్య ఒక దైవ సేవకుడు, ఆయన తెలిసి అన్నాడో తెలియక అన్నాడో కానీ నక్షత్రాలు కట్టాలి అన్నాడు. దగ్గర 45-50 సంవత్సరాల నుండి చేస్తున్న సేవని ఒక్కసారి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నాడు. ఆ దైవజనుడు అంటే వాళ్ళకి గురువుగా ఉన్న దైవజనుడు ఎన్ని కష్టాలు పడి ఆ సేవను నిలబెట్టాడో నాకు తెలుసు. ఈ రోజున అతనికి పుట్టిన ఆలోచనని సంఘం మొత్తం మీద రుద్దుతున్నాడు. అందరు నక్షత్రాలు కట్టాల్సిందే అని బాధ కలిగింది నాకు. నిన్న వాళ్ళు వస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అడిగాను నేను, అతనికి నిజంగా మైండ్ పనిచేస్తుందా లేదా అన్న. ఏదో అన్న మాకు అర్థం కావట్లేదు. మా పరిచర్యలో ఇప్పుడు 45-50-60 సంవత్సరాల నుంచి సేవ జరుగుతుంది. మాకు ఎప్పుడు దైవజనులు ఎప్పుడు చెప్పలేదు నక్షత్రాలు కట్టాలని. ఈ రోజు ఏంటి ఆయన కట్టమని నొక్కి చెప్తున్నాడు అని అంటే, మైండ్ మారినప్పుడు ఏం చేస్తారండి? మైండ్ మారినప్పుడు ఎవడైనా మైండ్ మారింది అనుకోండి, 50 సంవత్సరాలు యెరూషలేమును పరిపాలించిన ఈ మనశ్శేకి ఏం పోయింది? మైండ్ పోయింది. మైండ్ పోయినప్పుడు ఏం కట్టాడు మందిరంలో? ఈరోజు అదే చేస్తుంది. తెలియని వాళ్ళు అంటే వేరు. ఆ మినిస్ట్రీకి ప్రధాన పొజిషన్లో ఉన్నాడు అతను. కట్టాలి అది ఇది అని చెప్పి సాక్ష్యం అంటే సాక్ష్యం లేకుండా చచ్చిపోయిన ఆయన పేరు చెప్తున్నాడు. నేను ఎవరన్నది కొంతమందికి అర్థమైంది ఇప్పటికే. హల్లెలూయా. సాక్ష్యం లేకుండా చనిపోయిన ఆయన పేరు చెప్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మందిరాల్లో నక్షత్రాలు కట్టినందుకే దేవుడు ఇంత శిక్ష పెట్టాడు అతనికి. మనమే నిజ నక్షత్రాలు. దానియేలు 12:3. దీని గురించి ఒక రోజు చెప్తా ప్రసంగం. దేవుని స్తోత్రం. ఇక్కడ మీరు కట్టుకుంటే మనం కట్టుకుంటే ఏమవుతుంది? ఏం రాదు. హల్లెలూయా. విగ్రహాలు చేయకూడదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రభు చిత్తమే దాని గురించి లోపు ఒక ప్రసంగం చెప్తాలే ఏదన్నా వారంలో.
ఎందుకు ఈ విషయాలంటే, ఇతడు అన్నీ బాగున్నప్పుడు దేవుని మాట వినలా. ఈరోజు బబులోనికి వెళ్ళిన తర్వాత, అంటే శ్రమల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుని వైపు చూస్తున్నాడు. నేను మీ అందరిని అడుగుతున్నా, మీ అందరికి ఒక ప్రశ్న వేస్తాను. అందరు నాకెళ్ళి చూడండి ఒకసారి. అందరు నాకెళ్ళి చూడాలి. మీకు అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేస్తారా? మీ పరిస్థితులన్నీ తారుమారైనప్పుడు ప్రార్థన చేస్తారా? అర్థమైంది మీకు? మీకు అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేస్తారా? అయ్యా వినపడుతుందా? లైఫ్ అంతా తారుమారు అయిపోయినప్పుడు ప్రార్థన చేస్తారా? తారుమారు అయినప్పుడు చేస్తారంట. ఇప్పుడు అతను ఎప్పుడు చేశాడు? బ్రతుకంతా తారుమారైనప్పుడు చేశాడు. హల్లెలూయా. యెరూషలేములో ఉన్నప్పుడు ప్రార్థన చేసి దేవుని బతిమాలుకొని నీ చిత్తమేంటని దేవుణ్ణి అడిగితే ఈ గతి పట్టేది కాదు. ఇప్పుడు అన్నీ పోయిన తర్వాత ఇప్పుడు బతిలాడుకున్నాడు. అయ్యా ఒక్క ఛాన్స్ ఈ ప్రభా, మరలా నా స్వదేశానికి నన్ను తీసుకెళ్ళయ్యా, నీ మాట వింటానయ్యా అని ఏడితే దేవుడు దయగలవాడు, కనికరం గలవాడు కనుక మరలా ఏం చేశాడు? మరలా యెరూషలేముకు తీసుకొచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు వర్తమానాలు దైవజనుల ద్వారా పంపిస్తాడు. యోనా ద్వారా ఒక వర్తమానం పంపిస్తే 1,20,000 మంది అయిన నినివే పట్టణస్థులు మారు మనసు పొందారు. అప్పుడే తినబెట్లారా. కొంతమందికి దేవుడు కొన్ని వర్తమానాలు పంపించినప్పుడు తక్కన లోబడాలి, దాన్ని వ్యతిరేకించకూడదు. అర్థమైందా? బాగున్నప్పుడే ప్రార్థన చేయండి, బాగున్నప్పుడే దేవుని స్తుతించండి, బాగున్నప్పుడే బతిమాలుకోండి, బాగున్నప్పుడే దేవుని ఎదుట యథార్థంగా, నీతిగా, న్యాయంగా బ్రతకండి. అన్నీ పాడైపోయిన తర్వాత, లైఫ్ తారుమారైన తర్వాత, మన భాషలో చెప్పాలంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. అందుకని మీరు ఇప్పుడు బాగానే ఉన్నాం, మా పరిస్థితులు బాగానే ఉన్నాయి అంటే ప్రార్థన ఆపొద్దు, అట్లానే కొనసాగండి. కంటిన్యూషన్గా అలాగే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుని దగ్గర యథార్థంగా ఉండండి, నీతిగా ఉండండి, దేవుని ఎదుట న్యాయంగా బ్రతకండి. ఎందుకనంటే నీతి న్యాయం కలిగి బ్రతికే వాళ్ళని దేవుడు అంగీకరిస్తాడు. నీతిమంతుల పక్షాన్ని నిలబడతాడు, వారిని విడబడు, ఎడబాయడు. దౌర్భాగ్య పరిస్థితి దిగజారిపోతే ఏదైనా జరగచ్చు. ఆ లైఫ్కి, ఆ ఫ్యామిలీకి నో గ్యారంటీ, నో వారంటీ. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, మిమ్మల్ని ఏ పొజిషన్లో తీసుకెళ్ళినా దేవుని దగ్గర ఈ భక్తి విషయంలో యథార్థంగా ఉండాలి. ఇతను పొజిషన్ మారిపోయినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, భక్తి చేస్తున్నాడు. ఉపయోగం ఏమో చెప్పండి. అదే ముందుగా చేసి ఉంటే అతను యెరూషలేము నుండి బబులోనికి వెళ్ళేవాడు కాదు. హల్లెలూయా. మనకి ఆరోగ్యం ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి, అనారోగ్యం రాకుండా ఉంటుంది. సమృద్ధిగా ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి. అప్పుడు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. మంచి పేరు ఉన్నప్పుడు, మంచి పొజిషన్ ఉన్నప్పుడే మనం దేవుని దగ్గర యథార్థంగా ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దుర్బలమైన పరిస్థితి మనకు రాకుండా, దురవస్థ రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. అందరు పైకి లేచి నిలబడండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో అన్నీ బాగున్నప్పుడే ప్రార్థన చేసుకో. ప్రార్థన మానేసావేమో, ప్రార్థనలో దిగజారిపోయావేమో, ఆత్మీయతలో పడిపోయావేమో, మనస్సేలాగా దేవునికి విరోధమైన చేస్తున్నావేమో, ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో, ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.